హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న మేడ్ ఇన్ కొరియా మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అయితే అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఒక ఎమోషనల్ డ్రామా జోనర్లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తే నుంచి హీరోయిన్ చిన్నప్పటి నుండి కొరియా వెళ్ళాలని డ్రీమ్ అయితే ఉంటుందన్నమాట. కొరియా వెళ్ళడానికి చాలా పనులు అయితే చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కొరియా వెళ్ళాక ఏం జరిగింది, హీరోయిన్ ఎందుకు ఎలా మోసపోయింది అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. హీరోయిన్ కొరియా వెళ్ళాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ సింగిల్గా కొరియాలో మనకు తెలియని ప్లేసుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలని కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ మూవీలో చాలా వరకు బాగా రాసుకున్నారు అనమాట. స్టోరీ లైన్ కొత్తగా చాలామంది గర్ల్స్కి డ్రీమ్ అయితే ఉంటుంది కొరియా వెళ్ళాలని. అలాంటి పాయింట్తో ఎగ్జిక్యూషన్ ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు అనమాట. స్టోరీ లైన్ అయితే బాగున్న, ఆ పాయింట్ తీసుకునే ఐడియా బాగున్న, ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగున్నా. ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్లోగా డ్రాగ్ చేసినట్టు అయితే ఉంటుంది. రన్ టైం ఎడిట్ చేసి ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగున్నా అనే ఫీలింగ్ నాకైతే మూవీ చూసేటప్పుడు వచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ బాగున్నా, ఓవరాల్ స్టోరీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుండి అంటే హీరోయిన్ ఇండియా తిరిగి రావడానికి రిటర్న్ అవ్వడానికి చేసే ప్రాసెస్లో అక్కడ వచ్చే సీన్స్ కానీ అంత సూపర్గా ఎమోషనల్గా ఉంటాయి అనమాట. ఆ సీన్స్ అయితే చాలా వరకు బాగున్నాయి. కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. కొరియన్ డ్రామాస్ ఇష్టపడే అమ్మాయిలకి మూవీ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నాకైతే ఓకే అనిపించింది. మేడ్ ఇన్ కొరియా మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.